అన్నదాతలకు శుభవార్త. తక్కువ వడ్డీకే రుణాలు. 3-5 లక్షల వరకు అన్నదాతలకు అతి తక్కువ వడ్డీతోనైతే కేంద్ర ప్రభుత్వం అయితే రుణాలు అందిస్తుంది. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము. దానికి ఎవరు అర్హులు? దానికి కావాల్సినటువంటి పత్రాలేంటి? ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఏంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ అయితే నొక్కండి. ఇప్పుడైతే మనం ఇక టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు. కేసీసీపై కేంద్రం గుడ్ న్యూస్. కిసాన్ క్రెడిట్ కార్డు పథకం రైతులకు మరింత ప్రయోజనకరంగా మారుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేసీసీ సవరించిన వడ్డీ రాయితీ ప్రకారము కింద ప్రభుత్వం పెట్టే ప్రతి రూపాయి పెట్టుబడికి వ్యవసాయం అనుబంధ రంగాల్లో 2.30 నికర విలువ సృష్టి జరుగుతోందని తాజా స్వతంత్ర అధ్యయనం పేర్కొంది. అయితే కేంద్ర ప్రభుత్వము మనకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారానైతే మనకు ఈ రాయితీలను అయితే కల్పించడం జరుగుతుంది. ఈ పథకము రైతులపై వడ్డీ భారం తగ్గించడమే కాకుండా వ్యవసాయ ఉత్పాదకత, పంటల వైవిధ్యం మరియు పశుపోషణ, మత్స్యరంగ అభివృద్ధికి కూడా గణనీయంగా తోడ్పడుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో వెల్లడించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకం పనితీరుపై నిర్వహించినటువంటి సమగ్ర అంచనా నివేదికతో పాటుగా దేశవ్యాప్తంగా కేసీసీ అమలు, రుణాల పంపిణీ, వడ్డీ రాయితీలు, సాంకేతిక సంస్కరణలు, రాష్ట్రాల వారి గణనీయతను ఆయన సభలో వివరించడం జరిగింది. అయితే ఈ కేసీసీ క్రెడిట్ కార్డులు అనేటువంటివి మనకు ఆ రైతుల పైన వడ్డీ భారం అనేటువంటి తగ్గించడమే కాకుండా దాని ద్వారా మనం అయితే వ్యవసాయ రంగంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి చెందడానికి అయితే ఉపయోగపడుతుంది అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. భారత ప్రభుత్వం వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బెంగళూరులోని ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్ కిసాన్ క్రెడిట్ కార్డు సవరించిన వడ్డీ రాయితీ పథకముపై స్వతంత్ర అధ్యయనం నిర్వహించింది. దేశంలోని వివిధ వ్యవసాయ ప్రాంతాల్లో ఈ పథకం ఎంత మేర ప్రభావం చూపిందో పరిశీలించిన ఈ నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారము కేసీసీ కింద ప్రభుత్వం పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయికి వ్యవసాయం అనుబంధ రంగాల్లో సుమారుగా 2.30 నికర విలువ సృష్టించబడుతుంది. అంటే ప్రభుత్వం అందిస్తున్నటువంటి వడ్డీ రాయితీ రైతులకు మాత్రమే కాకుండా దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రత్యక్ష ప్రయోజనం కలిగిస్తుందని చెప్పేసి అధ్యయనం స్పష్టం చేసింది. అయితే ఈ కేసీసీ ద్వారా అందించినటువంటి ప్రతి రూపాయి కూడా మరో 2 రూపాయల విలువ చేసే అంత సృష్టిస్తుంది అని చెప్పేసి మనకైతే ఈ అధ్యయనాలు చెప్తున్నాయి. అంటే 1 రూపాయి పెట్టి మనము వ్యవసాయ రంగంలో కానీ లేకుంటే పశువుల వ్యవస్థలో కానీ ఏ రంగంలోనైనా కూడా మనం 1 రూపాయి పెడితే దానికి 3 ఇంతలుగా అంటే 3 రూపాయలుగా మనకు వెనుకకు వస్తుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే ఈ అధ్యయనం చెప్పడం జరిగింది. నీతి ఆయోగ్కు చెందిన డెవలప్మెంట్ మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ ఆఫీసర్ నిర్వహించినటువంటి ప్రభావ అధ్యయనం ప్రకారము పిఎం కిసాన్ పథకం తన లక్ష్యాలను సమర్థవంతంగా సాధిస్తుంది. ఈ అధ్యయనం ప్రకారము 92% పైగా రైతులు ఈ ఆర్థిక సహాయాన్ని విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు వంటి వ్యవసాయ ఉత్పాదకతల కొనుగోలుకు వినియోగించినట్టుగా వెల్లడైంది. ఇటీవల కాలంలో సాగు ఖర్చులు పెరగడం, వాతావరణ మార్పుల ప్రభావం అధికమవుతున్న నేపథ్యంలో ఈ నగదు సహాయం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. దీంతో రైతుల ఆర్థిక స్థిరత్వం పెరగడంతో పాటుగా వ్యవసాయ ఉత్పాదకత కూడా మెరుగుపడుతుంది అని చెప్పేసి అయితే ఈ అధ్యయనం వెల్లడైంది. అయితే ఈ యొక్క అదే విధంగా పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి డబ్బులను అన్నదాతలు ఏం చేస్తున్నారు, అసలు నిజంగా వీరు పెట్టుబడిగా ఉపయోగిస్తున్నారా లేదా అని చేసినటువంటి ఒక సర్వేలను అయితే 100కు 90% మంది అయితే ఈ యొక్క విత్తనాలకు కానీ లేకుంటే ఎరువుల కోసమే ఈ యొక్క డబ్బులను ఉపయోగిస్తున్నారు అని చెప్పేసి అయితే తెలియడం జరిగింది. కేసీసీ మిషన్ ప్రభావంతో రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా ఏడాదిలో ఎక్కువ సార్లు సాగు చేసే విధానాన్ని అనుసరిస్తున్నారని అధ్యయనం వెల్లడించింది. విశ్వసనీయ నీటిపారుదల సదుపాయాలు, సకాలంలో తక్కువ వడ్డీతో రుణాలు అందుబాటులో ఉండడంతో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం ప్రారంభించారు. దీని ఫలితంగా పంట సాంద్రత పెరగడంతో పాటుగా బహుళ పంటల సాగు కూడా గణనీయంగా విస్తరించినట్లు నివేదిక పేర్కొంది. ఇది రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది అని ప్రభుత్వం అయితే తెలియజేసింది. రైతులకు తక్కువ సమయంలో సులభంగా రుణాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు అమలు చేస్తుంది. ఇందులో భాగంగా కిసాన్ రెయిన్ పోర్టల్, జన్ సమర్థన్ పోర్టల్, ఈ కేసీసీ కిసాన్ వంటి డిజిటల్ వేదికలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ డిజిటల్ వ్యవస్థల ద్వారా రైతులు సులభంగా దరఖాస్తు చేసుకోవడము, రుణాల స్థితిని తెలుసుకోవడం, బ్యాంకింగ్ సేవలను వేగంగా పొందడము సాధ్యమవుతుందని ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. అయితే
కేంద్ర ప్రభుత్వం అన్నదాతలకు ఈ యొక్క వడ్డీకి సంబంధించి ఆ రైతన్నల మీద ఈ యొక్క భారం పడకూడదు అని చెప్పేసి అనేక రకాలైనటువంటి మార్గాల ద్వారా వీళ్ళకైతే రుణాలను అందిస్తుంది. డిజిటల్ ద్వారానే మనకు ఈ యొక్క రుణాలు అనేటువంటిది ఇవ్వడం మరియు స్వీకరించడం అనేది జరుగుతుంది. కాబట్టి అన్నదాతలకైతే ఈ రకమైనటువంటి రుణాలను తీసుకోవడం వల్ల బయట ఇచ్చేటువంటి మనకు వడ్డీ భారం మీద పడకుండా అధిక ఉత్పత్తిని మనము సృష్టించి లాభాలను పొందడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క అన్నదాత దీన్ని ఉపయోగించుకొని మనము వ్యవసాయ రంగంలో ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.